రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ప్రజల నుంచి 434 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపి త్వరగా విచారణ జరిపి పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బియ్యం కార్డు మంజూరు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ అవకాశాలు, భూమి వివరాల నమోదు, సర్వే, ఆక్రమణల తొలగింపు, పారిశుద్ధ్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సమస్యలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ అర్జీలకు తప్పనిసరిగా గడువులోపు పరిష్కారం చూపాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కి పంపించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను మీకోసం APGOV.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే తమ అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ లక్ష్మణరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాస్, డిపిఓ వి రవికుమార్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు జి రత్నమణి, ఎన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను. నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను, ఈసారి మాత్రం కొంచెం డెప్త్ పెడుతున్నాను. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అక్కడి నుంచి మన విషయం కూడా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ యాక్ట్ బట్టి మీకు సర్వే చేయరు కదా. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటి, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్? కావాలన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంతే. మీ సర్వే చేయడానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాదు. మీరు సర్వే చేయాలంటే ఎఫ్ఐఆర్ పై కట్టాలి మీరు. కానీ ఎఫ్ఐఆర్ కట్టి తిరిగి పెట్టాలి.